హాయ్ అండి, నేను చిన్నిని. చూడండి, మనకి తోటలో నుంచి మామిడికాయలు వచ్చినాయి, 2 దబ్బకాయలు వచ్చినాయి, ఒకటి పప్పర పనసకాయ వచ్చింది. పప్పర పనసకాయ చూసారా ఎంత పెద్దగా ఉందో? తోటలో నుంచి వచ్చినాయి అన్నమాట. మా మరిది గారు వాళ్ళ తోటలో నుంచి వచ్చినాయి ఇవి. అయితే నిన్న అందరం కలుసుకున్నప్పుడు ఇచ్చారనమాట. వాళ్ళు తీసుకొచ్చారు వస్తా వస్తా. వాళ్ళు వచ్చారనమాట. వచ్చినప్పుడు నాకు ఇవి తెచ్చారు. పెద్దగా ఉంది పప్పర పనసకాయ. రేపొద్దున కోస్తాను దీన్ని. మామిడికాయలేమో పప్పులో వేసుకోవడానికి దాచుకుందాం అనుకున్నా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేద్దాం అనుకున్నా. ఈ పెద్ద దెబ్బకాయ ఏమో పచ్చడి చేస్తాను. దెబ్బకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇదేమో పచ్చడి చేస్తా, ఇదేమో పులిహోర చేస్తా. పులిహోరకి ఎక్కువే అవుతుంది, కాకపోతే 2 సార్లు చేస్తా. ఇక చూసారా, దబ్బకాయలు, మామిడికాయలు, పప్పర పనసకాయ. అన్నింటికన్నా హ్యాపీ ఇచ్చేది ఫ్రూట్ ఏదంటే నాకు ఇదే. నాకు పప్పర పనసకాయ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్న పప్పర పనసకాయలు తెచ్చేవాళ్ళు బాగా. తెచ్చినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని అనమాట అట్లా తినడానికి. అవి పూసలుగా ఇలా చక్కగా ఉంటాయి. తినడానికి కూడా అది ఒక బాగుంటుంది. అది ఆ ఫీలే వేరనమాట. ఇక పప్పర పనసకాయ తినే ఫీలే వేరు. మనం ఏదన్నా నచ్చని ఫ్రూట్ ఉందనుకోండి, అది తినాలి ఖచ్చితంగా అనుకుంటే, అది చాలా బాగుంది అనుకుంటే తిన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అది నచ్చేస్తుంది మనకి. ఆటోమేటిక్గా మనకి అది ఫేవరెట్ ఫ్రూట్ అయిపోద్ది అనమాట. మనం ఫుడ్ అయినా ఫ్రూట్స్ అయినా ఏదైనా నచ్చినవి ఉంటాయి చూసారా, అప్పుడు ఏం చేయాలంటే మీరు అబ్బా చాలా బాగుంది అనుకుంటా తిని చూడండి ఒకసారి. మీకు ఎలా నచ్చేస్తుందో అదే ఫేవరెట్ అయిపోతుంది ఇక. సరేనా? ఎప్పుడైనా నచ్చకపోతే అలా తినండి, నచ్చలేదని వదిలేయకండి. సరేనా? నా ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి, బాయ్.